తెలుసు కదా. కానీ ఆమె ఏమంటున్నారంటే, కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన్ని మిస్‌గైడ్ చేస్తున్నారు. ఆయన అసెంబ్లీకి రాకపోవడం తప్పు. కావాలనే చేస్తున్నారు. అందుకే నేను పుట్టింటితో బంధం తెంచుకొని రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను. మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేదంటే ఉద్యమకారులు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కావచ్చు, నాకు సపోర్ట్ చేయండి. నేను ఉద్యమ శక్తిగా వచ్చినాను. ఉద్యమంలో ప్రజలతో ఉన్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడుతున్నాను. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ కాదు, పక్కకు పెట్టి నేను ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని నడిపిస్తాను అని అంటున్నారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ స్వేచ్ఛ ఉన్నది. మీరు పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. మీకు ఇంకేదో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కానీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం ఏంది? కేసీఆర్ గారిని క్వెషన్ ఒక బిడ్డగా, ఒక తండ్రిని మీరు క్వెషన్ చేస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యమేస్తుంది. ఇన్ని రకాలు అనుభవించి ఇవాళ ఒక గుర్తింపొచ్చి ఈ స్థాయిలో మీరు మాట్లాడే స్థాయిలో ఉన్నారు. ఇవాళ శాసన మండలిలో ఆ స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు అనంటే వాళ్ళ కేసీఆర్ పుణ్యమే గదా. అదే కేసీఆర్‌ని మీరు క్వెషన్ చేస్తున్నారంటే ఇక అసలు నిజంగా బాధేస్తుంది ఆమె మాట్లాడే తీరు. కానీ మండలిలో రాజీనామా చేస్తూ తనకు అవకాశం ఇవ్వండి. లాస్ట్ స్పీచ్ నేను ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పుకోవాలి అనేది ఒక సభ్యురాలుగా జనరల్‌గా ఒక సభ్యులకు ఒక అవకాశం ఉంటుంది. అది స్పీకర్ చైర్మన్ అలో చేస్తే అది ప్రాక్టీస్‌గా ఉంది. కానీ దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకేదో రాజకీయాలకు ముడిపెట్టింది. సోషల్ మీడియాలో తన మీద దుమ్మెత్తి పోస్తుంది అనేది వాళ్ళ జాగృతికి సంబంధించిన వాళ్ళు. మేము అస్సలు రాజకీయం చేయట్లేదు. తనే రాజకీయం చేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏది నీటి పోరాటం చేస్తుంది. మా తెలంగాణకు రావాల్సిన నీళ్లను కొల్లగొట్టుకపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లా ఒక తెలంగాణకు మళ్ళా అన్యాయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలకి మేము అది చెప్పదలుచుకున్నాం. ఇవాళ దాన్ని మిస్గైడ్ చేసి ఇవాళ శాసనసభలో ఇవాళ అధికార పార్టీ దాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని తప్పుడు సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి, తప్పుడు సమాచారాన్ని తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్ర చేస్తుంది. దాన్ని మేము ఎండగట్టి మీరు పీపీటీ ఇస్తే మేము కూడా ఇస్తాం, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి అని మా హరీష్ అన్న అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, మా ఎమ్మెల్యేలు మాట్లాడి మాకు అవకాశం రాలేదు. రానప్పుడు మేము బైకట్ చేసి వచ్చిన తర్వాత ఇవాళ కవిత గారు దాన్ని కూడా దాన్ని తప్పు పట్టడమే కాదు. ఇవాళ మీరు 4 నెలలైంది కదా రాజీనామా చేసి. 4 నెలల రాజీనామా లెటర్ తర్వాత మధ్యలో కూడా అసెంబ్లీ జరిగింది. ఆ అసెంబ్లీ జరిగినప్పుడు అప్పుడే పోయి అడగాలి స్పీకర్ గారిని ఏమని, మరి నేను రాజీనామా లెటర్ పంపించిన కదా, మీరు ఎందుకు ఆమోదిస్తలేరు, నాకు మరి మాట్లాడిచ్చే అవకాశం అప్పుడు ఇయ్యుండ్రి అని అప్పుడే చివరిసారి కానీ అడగొచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడగలే. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి ఇవాళ నీళ్ళ వాట కోసము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మేము చేస్తున్నటువంటి క్రమంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసము ఇవాళ తన శాసన మండలిలో ఆ రకమైనటువంటి విషయాలు మాట్లాడి అక్కడ ఏమన్నా మాట్లాడిందా? శాసన మండలి అంటే ఏందండి? ప్రజా సమస్యలు మాట్లాడేటువంటి ఒక వేదిక. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసి ఇవాళ ఒక మంచి పరిష్కార మార్గం చూపించేటువంటి వేదిక. కానీ మీరు అక్కడ మాట్లాడింది ఏమన్నా మహిళా సమస్యలు మాట్లాడిర్రా, రైతు కూలీల సమస్యలు మాట్లాడిర్రా, కార్మికుల సమస్యలు మాట్లాడిర్రా, విద్యార్థుల సమస్యలు మాట్లాడిర్రా? ఇవాళ అంతెందుకు రైతులు యూరియా దొరకక, ఎరువులు దొరకక నానా కష్టాలు పడుతున్నారు. నేను ఎందుకంటే ఇవన్నీ అంశాలు పక్కన పెట్టి మీ వ్యక్తిగత ఉపోద్ఘాతం వినడానిక, మీ పర్సనల్ సమస్యలు మాట్లాడడానిక అదే శాసన మండలి వేదిక ఉంది. అక్కడ నాకు అది చూస్తే ఏమనిపించిందంటే ఆ శాసన మండలి వేదిక లాగా కనబడలేదు. అది గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీపీటీ ఇస్తుంటే అందరు ప్రేక్షకులుగా వింటున్నట్టుగా కనబడ్డది. అది శాసన మండలి వేదికను గాంధీ భవన్ వేదికగా చేసినట్టు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదిక లాగా కనబడ్డది. అంటే